హాయ్ వెల్కమ్ బ్యాక్. దేవుని దించే వీడియోలో ఇది పార్ట్ 3 అనమాట. ఆ రెండు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంక దేవుడిని చెరువు దగ్గరికి తీసుకువెళ్తారని చెప్పాను కదా, చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ మొత్తం నీట్గా అన్నీ తీసి కడుగుతున్నారనమాట. ఈ చెరువు దగ్గర ఒక 2 అవర్స్ పట్టేసింది మొత్తం ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి. ఫస్ట్ పాత బుట్టలు అన్నీ తీసి కడిగేసి మళ్ళీ ఆ బుట్టలోనే తీసుకువెళ్తారు ఇంటికి. ఇంకో కొత్త బుట్ట తీసుకొచ్చారు కదా, అది కూడా కడిగి నీట్గా పసుపది రాసి బొట్లు పెట్టారనమాట. ఇంటికి వెళ్ళే వరకు దాంట్లో వేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడిని ఒకసారి పాలతో కడిగి అప్పుడు కొత్త బొట్టులో పెట్టి మళ్ళీ పైకి ఎక్కిస్తారనమాట. ఇక్కడ చెరువు దగ్గర అయితే ఈ ప్రాసెస్ అవుతుంది. చెరువు కదా అందరూ ఒకసారి వెళ్ళడానికి అవ్వట్లేదు, ఒక్కొక్కరు వెళ్ళి దండం పెట్టుకొని ఇంకింటికి తీసుకురావడానికి అయితే రెడీ చేస్తున్నారనమాట. దేవుడిని ఇలా కడిగి ఇవన్నీ రెడీ చేసేలోపు ఇంకో పక్కన కాగడాలు కూడా రెడీ చేశారు. ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు అయితే కాగడాలు పట్టుకొని డాన్స్ చేస్తూ తీసుకువెళ్ళాలంట. సో అవి రెడీ చేయడానికి ఎక్కువ టైం పట్టేసింది. ఒక 1 అవర్ దాకా అలా వెయిట్ చేసాం అనమాట. దేవుడిని ఇలా కడగడం ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు. అక్కడ కూడా ఫుల్గా ధూపం వేస్తూ ఉన్నారు. తీసుకొచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ చెరువులో స్నానం చేసేసి తడి పట్టెలతోనే పట్టుకొని వెళ్ళాలన్నమాట ఇంటి వరకు. ఆ వెయిట్ ఉంటుంది కొంచెం, అంతసేపు వాళ్ళు నిలబడే ఉన్నారు పాపం. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా దీపం పెట్టి పూజ చేస్తారనమాట. అందులో కాయిన్లు వేసి దండం పెట్టుకోవాలంట. లోపల కూడా కాయిన్ వేసి దండం పెట్టుకోవాలి రూమ్లో. అంటే ఫస్ట్ చూపించాను కదా, అక్కడ దేవుణ్ణి పెడతారు, కొత్త బట్టలో వేసి పెడతారనమాట పాలతో ఒకసారి కడిగేసిన తర్వాత. ఇంక ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యాక పానకమును వడపప్పు ఇస్తారు ప్రసాదం కింద. ఇంకా నెక్స్ట్ అయితే మేము భోజనాలకు వెళ్ళిపోయాం. ఊరందరికీ పెడతారనమాట భోజనాలు. సో పులిహోర, రవ్వ కేసరి, పొటాటో కర్రీ, వంకాయ కర్రీ, రైస్, సాంబారు, ఇలా అన్ని వెరైటీస్తో భోజనం అయితే పెట్టారు. పండుగ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట హ్యాపీగా. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.